చీటీ ఏం పెట్టాలా మేడం రాసుకెళ్ళి బుక్లో అన్న ఇవి పట్టు చీరలు కదా మట్ట ఎద్దునా మడతా అట్లా పెట్టి దీని మీద కింద డస్ట్ అంటకుండా ఫ్లెక్స్ మీద వేయవచ్చు. స్టార్చ్ తోటి చేస్తున్నాం. ఇంకో చీర వచ్చి గమ్ తోటి చేస్తున్నాం. ఇందాక ఫస్ట్ మీరా షాంపూ ఏమన్నా తెచ్చిండ్రా? షాంపూ ఏదైనా మీరే వేయాలి. షాంపూ ఏదైనా తెచ్చిండ్రా? తేవాలి. అన్ని చూసుకుంటారు. కొంచెం గంజి కొంచెం కప్పుతో అట్లా దేంతో కొలత పెట్టింటే బాగుంది. అంటే అట్లా చేతితో వేసినాము దాంట్లో వేసినాము కలిపిన సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే డ్రై క్లీనింగ్. పట్టు చీరలు ఎక్కువ వాష్ చేయొద్దండి, డ్రై క్లీనింగే చేయండి. కానీ డ్రై వాష్ అని చెప్పి అర్థమైందా? వాషింగ్ కూడా నేను చెప్తాను, పెట్రోల్ వాష్ చేయాలి. పెట్రోల్ లేదు కాబట్టి దాన్ని రాసిస్తాను వచ్చి. అది ఎట్లా చేయాలో మామూలుగా చూపిస్తాను. ఎంతసేపు పెట్రోల్ కూడా తెచ్చుకోండి బల్లంచి పీక్కో. పెట్రోల్ కాదు, వైట్ పెట్రోల్. చీర గబ్బులు వేపేవి ఎవరిదన్నా కస్టమర్ తీసుకొని పెట్రోల్ అవసరం లేదులే. పెట్రోల్ పంచాయతీ పాలు ఉండేది ఫస్ట్ పైన పెట్టుకొని పాలు ఎప్పుడు పైకి రావాలి. పాలు ఉండే చోట నుంచి పైకి పైన పాలు ఎప్పుడు పైకి పాత పడ్డది మన తెచ్చిందా చూడడానికి? కాటన్ చీర స్టిప్గా కడతారా మామూలుగా కడతారా? అంటే మీరు గంజి చూసుకోవాలండి. థిక్నెస్ తక్కువ నీళ్ళు వేసుకోండి. రండి. ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు ఇట్లా చీర పట్టారు దగ్గర ఇట్లా ఇక్కడ నుంచి 3 ఇంచులు, ఇక్కడ నుంచి 3 ఇంచులు దీనికి ఎదుర్కొంటూ వస్తుంది. కింద పట్టుకోండి. ఇట్లా నేను ఎక్కడ పెట్టుకున్నా ఇటు సైడ్ రండి. మీరే మేడం కింద కూర్చొని ఇవ్వండి. ఇక్కడే పెట్టండి. ఇక్కడ ఇట్లా సగం నేను ఎంత పెట్టినా అంత నీట్గా పెట్టిందా? ఇట్లా నేను పట్టుకున్నా చూడండి. ఆ చేత పట్టి ఈ చేత ఇట్లా పట్టుకోండి. లాగద్దు. ఇట్లా పట్టుకొని నేను చూపిస్తాను. లోపల ఎంత లాగా మూల ఉంది మేత
పైకి లేపండి. ఇక్కడ రండి, లోపలికి రండి. బయట బాగుంది. ఇక్కడ ఫ్లిప్. ఇది ఉంది. తీసుకోండి, ఒక వెనుక తీసుకోండి, పెట్టద్దు క్లిప్పులు. చీరను తీసుకొని ఇట్లా కొలుసుకోవాలి. చీర పండి పండి చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక క్లిప్ వేసుకోవాలి. ఇక్కడ దగ్గర చీర బరువు ఉంటుంది ఆ క్లిప్ వేయద్దు. ఇక్కడ అదే ఎంత ఉంది, చిన్నది ఉంది చీర. అప్పుడేం చేయాలి, క్లిప్ వేసినా కింద కింద పట్టుకున్నారు కదా. ఇక్కడి నుంచి రావాలి మేడం, వెనుక నుంచి ఏం పని కాదు మేడం. ముందునే ముందు చూసుకుని ముందు అది పెట్టిన వీడు ఫోన్ ఇస్తారా మేడం? ఫోన్ అంటే ఇస్తున్నారు, ఇచ్చింది. ఇదిగోండి, క్లిప్పులు పెట్టేటప్పుడు ఇదిగోండి ఈ నీట్నెస్ కావాలి. పైన బార్డర్ నీట్గా, అదే ఇంపార్టెంట్. లాస్ట్ కూడా పెట్టండి. బట్ట పెద్దది కాటన్ తీసుకోవాలి. పాలిషింగ్ ఇది తెచ్చి పెట్టి శారీని ఇట్లా చేస్తే పాలిషింగ్ ఇది పాలిషింగ్. రోలింగ్ అన్నా పాలిషింగ్ అన్నా ఒకటే యాక్చువల్గా, బట్ రేట్ అనేది డిఫరెంట్. అంటే మిక్సింగ్ కూడా ఒకటే ఉంటుంది. అంతే ఏం స్టార్చ్ పెట్టడం వరకు అయితే ఓకే, పెట్టేసి అట్లా వదిలేయచ్చు. పాలిషింగ్ అంటే ఇలా చేయాలా? సార్ చేయండి మీరుగా. క్లిప్పులు అవి తీసుకురండి, అవి రెండు వెనుక స్టాండ్. ఇంకా బ్యాక్ సైడ్ ఏం వద్దా అట్లా? అవునా అన్న, బ్యాక్ సైడ్ అవసరం. పట్టుకోమ్మా. బార్డర్ కావాలి. నీట్గా రావాలి అంతే. కొంచెం అది ఇది ఫేస్ ఎప్పుడు ఇది
ఏమీ లేదు. ఐరన్ చేయాలా? ఏమి లేదు, ఆరిన తర్వాత తెలుస్తుంది. ఆ మరకలు ఆల్రెడీ వాష్ చేసింది పోవమ్మ. పీరియడ్గా పడి ఉంటే అప్పుడే తెస్తే పోతాయి. ఏదైనా డ్రై క్లీనింగ్ కూడా కానీ ఇవ్వండి పోవు. చెప్తున్నా పిచ్చి